అనగనగా ఒక ఊరిలో ఒక దెయ్యం ఉండేది. అది ఆ ఊరిలో చెట్టు మీద ఉండేది. ఆ దెయ్యానికి ఆకలి బాగా ఎక్కువ. ఆ దెయ్యం ఒకరోజు చీకటి పడగానే అందరూ నిద్రపోతున్న సమయంలో వచ్చి మిగిలిన ఆహారం తింటూ ఉండేది. కానీ ఆ దెయ్యం ఎవరిని ఏమీ చేయదు. అలా ఒకరోజు ఆ దెయ్యం లత వాళ్ళ ఇంటికి వెళ్తుంది. లత తన భర్త గాఢ నిద్రలో ఉంటారు. ఇంట్లో వాళ్ళని ఆ దెయ్యం ఏమీ చెయ్యదు. ఇంట్లో ఆహారం తింటూ ఆహా! ఈ భోజనం ఎంత రుచిగా ఉందో! అని అనుకుంటూ కడుపు నిండా తిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరునాడు ఉదయం లత తన భర్తతో, ఏవండి, ఇంట్లో రాత్రిన మిగిలిన ఆహారం లేదండి, ఏమైందో అర్థం కావట్లేదు. అప్పుడు శ్రీనివాసు, ఏమవుతుంది, ఏ పిల్లో తినేసి ఉంటుందిలే, దానికెందుకు అంత విచారిస్తున్నావు, మళ్ళీ వంట చెయ్యి, కూరగాయలు ఇంట్లో ఉన్నాయి కదా అని మాట్లాడతాడు. లేదండి, రాత్రి చాలా ఆహారం మిగిలింది, పిల్లి అంత మొత్తం ఆహారం తినలేదు. ఇంకా ఏమవుతుంది లత, అది చాలా ఆకలిగా ఉండి ఉంటుంది, అందుకే మొత్తం తినేసింది. శ్రీనివాసు చెప్తున్నా లత మాత్రం ఆహారం గురించే ఆలోచిస్తుంది. ఆ రోజు రాత్రి ఆ దెయ్యం లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళుతుంది. లక్ష్మి తన భర్త రంగయ్య ఇద్దరూ గాఢ నిద్రలో ఉంటారు. ఆ దెయ్యం ఆహారం తినుకుంటూ, నిన్నటి కంటే ఈ ఆహారం చాలా రుచిగా ఉంది. నేను మళ్ళీ ఈ ఇంటికే రావాలి. అనుకుంటూ కడుపు నిండా తింటుంది. తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరునాడు ఉదయం లక్ష్మి తన భర్తతో, ఏవండి, రాత్రి మిగిలిన భోజనం లేదండి, ఏమైందో తెలియడం లేదు, నేను వంటగదిలోనే పెట్టాను. అప్పుడు రంగయ్య, నీకు మతిమరుపు బాగా ఎక్కువయింది. అసలే ఈ మధ్య ఒక వస్తువు ఒక చోట పెడుతున్నావు, ఇంకో వస్తువు ఇంకో చోట పెడుతున్నావు. లేదండి, నేను వంటగదిలోనే పెట్టాను. రంగయ్య మనసులో, దీనికి మతిమరుపు బాగా ఎక్కువైంది, అసలు ఆహారం మిగిలిందో లేదో తెలియదు అని అనుకుంటాడు. లక్ష్మీ లత ఇద్దరూ చాలా స్నేహంగా ఉంటారు. లక్ష్మి, ఏమైందే, అలా ఉన్నావు, ఏదో ఆలోచిస్తున్నావేంటి అంటూ లత అడుగుతుంది. రాత్ర మేం భోజనం చేసిన తర్వాత మిగిలిన ఆహారాన్ని వంటగదిలోనే పెట్టాను, కానీ ఉదయం చూస్తే ఆ ఆహారం అసలు ఏమీ లేదే, అర్థం కావట్లేదు ఏమైందో, మీ అన్నయ్య ఏమో నీకు మతిమరుపు ఎక్కువైంది అంటూ తిడుతున్నాడు. అవునా, మా ఇంట్లో కూడా ఇలా జరిగిందే, ఊళ్ళో ఏమవుతుందో అర్థం కావట్లేదు అంటూ మాట్లాడుతుంది. శ్రీనివాసు, నిన్న రాత్రి లక్ష్మి రాత్రి మిగిలిన ఆహారం ఉదయం చూస్తే లేదని చెప్పింది. నాకు ఏదో అనుమానంగానే ఉంది. అప్పుడు శ్రీనివాసు, అవునా రంగయ్య, మా ఇంట్లో కూడా ఇలా జరిగింది, లత కూడా చెప్పింది, నేనే పిల్లి తినేసుంటుందిలే అని లతతో చెప్పాను. ఆ రోజు రాత్రి లక్ష్మి తన భర్త గాఢ నిద్రలో ఉండగా లక్ష్మికి హాల్లో ఏదో శబ్దం వినపడితే పరుగు పరుగున వెళ్తుంది. అక్కడ ఆ దెయ్యం ఇంట్లో మిగిలిన ఆహారాన్ని తినుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ కడుపు నిండా తింటుంది. ఆ దెయ్యాన్ని చూసిన లక్ష్మి భయంతో కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏవండి, ఊర్లో వాళ్ళ ఆహారం మొత్తం తినేది ఈ దెయ్యమే, ఏదో ఒకటి చెయ్యండి, సేటుగారికి చెప్పండి అంటూ
మాట్లాడుతుంది. అప్పుడు రంగయ్య, ఇదంతా దెయ్యం పనని నాకు నిన్నే తెలిసింది. నీకు చెప్తే ఎక్కడ భయపడతావో అని నేను చెప్పలేదు. నేను సేటుగారికి చెప్పి ఏదోటి చేస్తాను. త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. అప్పుడు రంగయ్య, సేటుగారు, ఊళ్ళో ఏదో జరుగుతుందండి. ఒక దెయ్యం తిరుగుతుంది. అది ఇంట్లో మిగిలిన ఆహారాన్ని తిని వెళ్తుంది అంటూ రంగయ్య సేటుతో చెప్తాడు. అవును సేటుగారు, మా ఇంట్లో కూడా ఆ దెయ్యం ఆహారం తిని వెళ్ళింది అంటూ శ్రీనివాసు చెప్తాడు. అసలు ఊళ్ళో ఏం జరుగుతుంది? మీరంతా ఏం చేస్తున్నారు? వెంటనే ఆ మాంత్రికుణ్ణి పిలవండి అంటూ రంగయ్యకి శ్రీనివాస్కి చెప్తాడు. రంగయ్య శ్రీనివాసు ఇద్దరూ కలిసి ఒక మాంత్రికుడి వద్దకు వెళ్తారు. అయ్యా, మా ఊరిలో ఒక దెయ్యం తిరుగుతుంది. అది రాత్రిపూట ఇంట్లో మిగిలిన ఆహారాన్ని తిని వెళ్తుంది. అందరూ చాలా భయంతో ఉన్నారు. మీరు వెంటనే వచ్చి ఆ దెయ్యం నుంచి మా ఊరిని కాపాడండి అంటూ రంగయ్య మాట్లాడతాడు. నేను పని మీద వేరే ఊరు వెళ్తున్నాను. ఆ పని పూర్తయిన తర్వాత వస్తాను. మళ్ళీ మీరు వచ్చి నన్ను ఒకసారి కలవండి. ఆ తర్వాత నేను వచ్చి ఆ సమస్యను చూస్తాను అని చెప్తాడు. అలాగే అయ్యా, మీరు త్వరగా వచ్చి ఆ దెయ్యం నుంచి మా ఊరిని కాపాడండి. ఒకరోజు రాత్రి సేటుగారు ఊళ్ళోకి నడుచుకుంటూ వెళతారు. ఏరా సేటు, ఎలా ఉన్నావు? ఎవరు నన్ను పిలిచింది అంటూ సేటుగారు చుట్టూ వెతుకుతారు. అప్పుడే ఆ దెయ్యం సేటుగారు ముందుకి వస్తుంది. ఆ దెయ్యాన్ని చూసిన సేటుగారు చాలా భయపడతారు. ఆ దెయ్యం చాలా కోపంతో సేటుగారి మీద అరుస్తుంది. ఏరా సేటు, ఊళ్ళోకి మాంత్రికుణ్ణి తీసుకురమ్మంటావా? నిన్ను వదిలిపెట్టను. నిన్ను ఈ కుటుంబాన్ని చంపేస్తా అంటూ దెయ్యం కోపంగా మాట్లాడుతుంది. సేటుగారు చాలా భయపడతారు. భయంతో, నన్ను వదిలే, నీకేం కావాలో చెప్పు, నేను అది చేస్తాను అంటూ సేటు మాట్లాడతాడు. మాంత్రికుడు ఊళ్ళోకి రాకూడదు అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది. వెంటనే సేటుగారు ఊర్లోకి పరిగెడతారు. మరునాడు ఉదయం, ఏమైంది సేటుగారు? ఎందుకు అందరినీ పిలిచారు? మీరేంటి అంత నీరసంగా కనిపిస్తున్నారు అంటూ రంగయ్య మాట్లాడతాడు. మీతో ఒకటి చెప్పాలి రంగయ్య, అందుకే అందరినీ ఇక్కడికి పిలిపించాను. నేను చెప్తాను, ఆగండి. ఇప్పుడు శ్రీనివాసు, ఏమైంది సేటుగారు? ఎందుకు మీరు నీరసంగా కనిపిస్తున్నారు? ఏమైందో త్వరగా చెప్పండి. అప్పుడు సేటుగారు పైకి లేచి రాత్రి జరిగిన సంఘటన గురించి చెప్తారు. అప్పుడు రంగయ్య, మాంత్రికుని పిలిచాను సేటుగారు. ఆయన వస్తే ఈ సమస్యకి పరిష్కారం ఉంటుంది. మాంత్రికుడికి వద్దని చెప్పండి రంగయ్య. రంగయ్య శ్రీనివాసు మాంత్రికుడి వద్దకు వెళతారు. రంగయ్య, మీరు ఇంకా మా ఊరికి రావాల్సిన అవసరం లేదు. మా ఊర్లో సమస్య తీరిపోయిందని మాంత్రికుడితో చెప్తాడు. సేటుగారు బాగా ఆలోచించి అందరినీ ఊరి చివర ఉన్న చెట్టు వద్దకు రమ్మంటారు. అప్పుడు దెయ్యం అక్కడికి వస్తుంది. సేటుగారు అందరినీ మీ ఇళ్లల్లో మిగిలిన ఆహారాన్ని తీసుకొని ఈ చెట్టు వద్ద వేయండి అని అందరికీ చెప్తారు. అలాగే అందరూ చేస్తారు. దానితో ఆ దెయ్యం చాలా సంతోషిస్తుంది. లక్ష్మి, సేటుగారు చాలా మంచిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నారు. ఆ దెయ్యంకి ఆకలి తీరుతుంది, మన సమస్య తీరిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి.